చేపట్టిన కమిషనర్ తిరుపతి గారితో మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ తిరుపతి. రీసెంట్గా దిన్నారం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేను జోగుపేట నుంచి ట్రాన్స్ఫర్పై దిన్నారం రావడం జరిగింది. ముఖ్యంగా దిన్నారం మున్సిపాలిటీని 10 గ్రామ పంచాయతీలు విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 గ్రామ పంచాయతీలు అలాగే దిన్నారం హెడ్ క్వార్టర్ అందరి ప్రజలకు కూడా మున్సిపాలిటీ ఏర్పడినందువల్ల అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దిన్నారం మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది 2 days బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఏ అవసరానికైనా వాళ్ళ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ కానీ అలాగే వాళ్ళ అసెస్మెంట్స్ కానీ పర్మిషన్స్ కానీ అన్నిటికీ కూడా దిన్నారం మున్సిపల్ ఆఫీస్కి ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు అందరూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ముఖ్యంగా మనకి వర్షాకాలం నేపథ్యం లోపల కొంచెం ప్రజలు కూడా వర్షాలు పడ్డప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏదైనా కూలిపోయే స్థితిలో ఇళ్లలో ఉన్నవారు వెంటనే కాల్ చేసి వేరే షెల్టర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఏవైనా చెరువులకు సంబంధించి అవి ఏదన్నా తెగిపోయే ప్రమాదం ఉన్నా, ఓవర్ఫ్లో అయినా మా గతంలో ఉన్న పంచాయత్ సెక్రటరీలు కూడా ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము సకాలంలో స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే శానిటేషన్ విషయంలో కూడా గ్రామ పంచాయతీలో ఉన్న ఆ లేబర్ని మేము కొనసాగించడం జరుగుతుంది. సో వారి ద్వారానే మీకు సేవలు అందించడం జరుగుతుంది. శానిటేషన్ సంబంధించి కూడా త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇప్పుడు డే బై డే మనకు చెత్త సేకరణ అనేది జరుగుతుంది గ్రామ పంచాయతీలో. అది రెగ్యులర్గా ప్రతిరోజు కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లాగే మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే నేరుగా నాకు ఫోన్ చేయడం ద్వారా కానీ లేదంటే గతంలో ఉన్న పంచాయతీ సెక్రటరీల ద్వారా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాబో గణేష్ ఉత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కూడా ఏర్పాట్లు ఏమైనా ఉంటే ఆ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ 10 గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ ఏర్పడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని అందరూ సహకరించాలని కోరుకుంటూ, ప్రజాప్రతినిధులకు జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.